మహా పరిశుద్ధుడవును సర్వశక్తిమంతుడును స్తోత్రార్హుడును ఘనుడునైన పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం నాయన. ఈ ఉదయ కాలము ఏ ఆదివారం పరిశుద్ధ దినాన మీ పరిశుద్ధ పాసాన్ని కూడి వచ్చిన నీ కుమారులను బట్టి నీ కుమార్తెలను బట్టి ఈ బిడ్డలు అర్పించలేనటువంటి స్థుతులను బట్టి నాయన ఎట్టి మనవులను కుటుంబపక్షంగా వ్యక్తిగతంగా ఆరోగ్యపరముగా బిడ్డల విద్యను బట్టి బిడ్డల భవిష్యత్తును బట్టి నాయన తండ్రి ఆయా సమస్యలను బట్టి బిడ్డలకున్నో మీరు జ్ఞాపకం చేసుకుని ఆయా మనవులు మీరు ఆలకించి దేవా బిడ్డల పక్షంగా నీ కార్యములు వారి గృహాలలో నెరవేర్చమని వేడుకొంచున్నాము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా మీ నామం స్థితి పొందదగినది కనుక తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఆలయంలో ప్రవేశించే బిడ్డలను మీ కృపచేత మీరు ఎదుర్కొని నాయన తోడ్కొని రమ్మని వేడుకొంచున్నాము. వారున్న స్థితిలో తండ్రి వారిని గమనించి మా స్థితిని గమనించే దేవుడు తండ్రి, మమ్మను బలపరిచే దేవుడు నాయన, మమ్మను దీవించే దేవుడు తండ్రి, మాకు నీ కృపను తోడుగా ఉంచి నాయన మీరు మాకు సహాయకులుగా ఉండి సమస్త విషయాల్లో సంఘాన్ని నడిపించమని వేడుకొంచున్నాము. మా మధ్య మీ సన్నిధి ఉంచండి, మీ ఆత్మ సంచారము దయచేయండి తండ్రి. కుడి ఎడమల అండగా ఆశ్రయంగా మీరు ఉండండి నాయన. ఈ నీ కుమారుడు కుమార్తెలు నడిపించే స్థితులను స్వీకరించి చేయలేని ప్రార్థన ఆలకించండి. మేలు కొడుకు దేవతండ్రి నాయన జ్ఞాపకం చేసుకున్నాయన కృప చూపు తండ్రి, దీవెని కలుగు చేయనాయన. మీరు ఆశ్రయముగా మీరు ఉండండి, మీరు కృప కలుగు చేయండి తండ్రి. నీకు స్తోత్రం. పాటలు పాడుతుండగా ఉజ్జీవాన్ని దయచేతండి నాయన. ఆత్మ నింపుదలను అనుగ్రహించిన ఆయన మా మధ్య మీ ఆత్మ సంచారం దయచేయండి తండ్రి. ప్రధాన కాపరమైనటువంటి దేవా, నన్ను మరుగుపరిచి ఈ యొక్క సంఘాన్ని దేవ తండ్రి, నన్నును నా కుటుంబాన్ని నాయన దేవ తండ్రి, మీరిచ్చినటువంటి ఈ కుమారులను కుమార్తెలను మమ్మందరినీ మీరు నడిపించండి నాయన. జీవజలముల బుగ్గల యొద్దకు నా తండ్రి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. సంస్థ నాయకులు నోయల్ స్వామిలయ్య గారిని బట్టి అమ్మగారిని బట్టి వారి బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ పెద్దలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. స్త్రీ సమాజాన్ని బట్టి, సండే స్కూల్ పరిచయాన్ని బట్టి, ప్రాజెక్టు పరిచయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. నీ కృప కలుగుడుకు ఆజ్ఞాపించు తండ్రి. మా మధ్య మీ సన్నిధి ఉంచిన ఆయన మీ కృపకు పాత్రగా మమ్మల్ని నిలబెట్టు తండ్రి. సమస్త విషయాల్లో దీవిని కలుగుకు ఆజ్ఞాపించిన ఆయన నీ కృపకి ఏర్పాటు చెప్పిన తండ్రి నాయన. అహ్మదాబాద్ పట్టణంలో కుమారుడు తండ్రి నాయన వివేక్ ప్రేమ్ తేజ పక్షముగా, ఆయన భార్య ఉదయభాన పక్షంగా మీరు రెండు మనం వేడుకొంచున్నాం తండ్రి. కుమార్తెను దర్శించు, నడుగాని జ్ఞాపకం చేసుకో. అలాగే సంఘంలో తండ్రి నాయన గర్భవతులుగా ఉన్న వారిని దర్శించు నాయన. గర్భాల కోసం చూస్తున్న వారిని దర్శించండి, ఉద్యోగాల కోసం చూస్తున్న వారిని దర్శించండి నాయన. ఈ ఉదయ కాలం ఎట్టి మనం ఈ బిడ్డలు కలిగి ఉన్నప్పుడు కూడా మనం మీరు ఆలకించండి ఆయన. ఆయా పరీక్షలను బట్టి, ఉద్యోగ ధర్మాన్ని బట్టి, బంధు ధర్మాన్ని బట్టి, ప్రయాణాల్లోనూ దేవా దూరముగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించి వారు ఉన్న చోట మీ సన్నిధి వారికి ఉంచమని వేడుకొంచున్నాము. కంటి ఆపరేషన్ చేయబడిన కుమార్తె తండ్రి నాయన శాంతమ్మ గారి పక్షంగా మీరు ఉండండి నాయన. జోజి గారిని దర్శించండి, సాగర్ గారిని జ్ఞాపకం చేసుకో. ప్రతి బలహీనతలో సంఘ బిడ్డలకు నీ బలము ధరింపజే తండ్రి. అర్పించే స్థితులను స్వీకరించి మా మధ్య మీ ఆశ్వాసం దయచేసి నా ప్రభా ఆ తండ్రి కీర్తన ధ్యానమందును వాక్యోపదేశమందును మీరు ఉండండి. సాక్ష్యముల మీద మీరు ఉండండి. సంఘ బిడ్డలు తెప్పరిల్లగలిగినట్లుగా, సంఘ బిడ్డల తండ్రి బోధన కలిగినట్లుగా, సంఘ బిడ్డల ఆత్మలో బలం పడగలిగినట్లుగా, అలాగే సంఘ బిడ్డల తండ్రి ఆత్మపూర్లగునట్లుగా, అనే భాషలో మాట్లాడుటకు, ప్రవచన వరం కలిగినట్టుకు, ఆత్మలో ఫలించుటకు, నీ కొరకు తండ్రి సాక్షులుగా ఉంటకు మీరు వారి చూపి సమస్త విషయాల్లో యొక్క ఆరాధన దీవెనికరంగా నిలిపి ఉంచి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దేవుని దూతగణము పరమునా. శుద్ధుడు పరిశుద్ధుడంచు పొగడుచుండగా, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా, నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా. నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా. రాజువై రాజువై రాజువై
చేరి నిన్ను స్తుతింతునేసువా నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా సిల్వలో స్రవించిన నీ రక్తము నా హృదయము హిమము కంటే తెల్లగా మార్చును సిల్వలో స్రవించిన నీ రక్తము నా హృదయము హిమము కంటే తెల్లగా మార్చును భక్తి పరుల ఆశ్రయంబు నీదు పదములే భక్తి పరుల ఆశ్రయంబు నీదు పదములే నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను కౌగలించి మోసగించును లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను కౌగలించి మోసగించును కంటి పాప రీతి నన్ను కాచియుంటివి కంటి పాప రీతి నన్ను కాచియుంటివి నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దేవుని దూత ఘనము పరమునా శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా నేను కూడా చేరి నిన్ను స్తుతింతునేసువా హల్లెలూయా 673 పాట పాడు. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాలుగారి దేహంబు పైన
ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, మాదలను పెట్టినారు, బంతులాడినారు, మాదలను పెట్టినారు. నోరు తెరువలేదాయె ప్రేమ, బదులు పలుకలేదాయె ప్రేమ. నోరు తెరువలేదాయె ప్రేమ, బదులు పలుకలేదాయె ప్రేమ. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయె ప్రేమ, బదులు పలుకలేదాయె ప్రేమ. నోరు తెరువలేదాయె ప్రేమ, బదులు పలుకలేదాయె ప్రేమ. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. 333 పాట పాడు. నీ రక్తధారలే ప్రభు
నాకు అమృతధారలు సిలువలో నా కొరకై సిలువలో నా కొరకై చిందించిన కరుణామృతధారలు చిందించిన కరుణామృతధారలు ఆహా ఎంత భాగ్యము ప్రభు యేసు రక్త ప్రభావము జయమిచ్చు జీవధారలు జయమిచ్చు జీవధారలు జయమిచ్చు జీవధారలు జయమిచ్చు జీవధారలు నిరపరాధ రక్తము విమోచన క్రయధనము నిరపరాధ రక్తము విమోచన క్రయధనము నీ పాపమెల్ల బాపును నీ పాపమెల్ల బాపును నిత్య జీవము సగును నిత్య జీవము సగును ఆహా ఎంత భాగ్యము ప్రభు యేసు రక్త ప్రభావము జయమిచ్చు జీవధారలు జయమిచ్చు జీవధారలు జయమిచ్చు జీవధారలు జయమిచ్చు జీవధారలు సాతాను సంకెళ్ళు తేపును స్వస్థ చిత్తులుగా చేయును
దేవుని గొర్రె పిల్లనే పడతాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు
రోజువారీ రామాచేరు అరుణావు అరుణావు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనియావు అరుణావు అరుణావు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ అరుణావు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనియావు అరుణావు అరుణావు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ అరుణావు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనియావు అరుణావు అరుణావు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ అరుణావు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనియావు అరుణావు అరుణావు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ దేవుని గొర్రె పిల్ల నీవేగా మాకు దేవుని గొర్రె పిల్ల నీవేగా మాకు మంచిది. ఈ ఉదయకాలం ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుంచి నెహెమ్యా గ్రంథము దయచేసి చూడండి. 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఆలకించమని పొరుగుపేట మీకు తెలియజేస్తున్నాను. ప్రధాన యాజకుడైన 402వ పేజీలో ఉంది ఇది, పాత నిబంధన భాగంలో. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురం వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రాహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము. ఈ లేఖనం ద్వారా కూడొచ్చిన సంఘముతో, నాతో, కుటుంబాలతో మీరు మాట్లాడండి. మీ యందు తండ్రి మేము కట్టబడుతున్నామని పేతురు ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. సజీవమైన రాళ్ల వల్లే మేము కట్టబడుతున్నాము తండ్రి, నీకు స్తోత్రం ఆయన. నీతి మార్గమును అనుసరించి దేవా తండ్రి అనేకులు నడిపించేటటువంటి వారిగా మేము ఉండుటకు నీ సహాయం దయచేయండి తండ్రి, నీకు స్తోత్రం ఆయన. తండ్రి మీరు తండ్రి లోతు తప్పించుకున్నటకు ద్వారమును మూసి ఉన్నారు. మీరు మూయగా సుధమ వారు తెరవలేకపోయి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రం ఆయన. అలాగే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం కలుగుటకు
దేవా, మీ మరణము ద్వారా తండ్రి శిలువపై మీరు మరణించినప్పుడు దేవాలయపు తెర నడిమికి చిన్నగా అతి పరిశుద్ధ స్థలంలోనికి అతి సామాన్యులమైనటువంటి ఎన్నిక లేనటువంటి మాకు తండ్రి ప్రవేశం కలిగి ఉన్నది. మేము ప్రవేశించగలిగినట్లుగా గొర్రెలు పోవు ద్వారముగా మీరు ఉన్నారు కనుక నీకు స్తోత్రము. గొర్రెల ద్వారమును గూర్చి ఉదయకాలం మేము మాట్లాడుకొనుచుండగా తండ్రి, మేము ప్రవేశం కలిగిన వారమై ఎట్టి ప్రవేశం మాకు ఉన్నదో యోచన చేయమని పౌలు ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ఈ ఉదయకాలం ప్రభు బల ఆరాధన కొరకే తమను తాము ప్రతిష్ఠించుకుని వచ్చినటువంటి బిడ్డల కొరకు స్తోత్రము. దూరం నుంచి వచ్చిన నీ కుమార్తె ఎలిజబెత్ గారిని బట్టి రాజరస్పేట నుంచి వచ్చిన వారి కొరకును నీకు వందనాలు ఇస్తాము. బలహీన స్థితిలో వచ్చిన వారి కొరకు స్తోత్రము. మీరు ఈ లేఖనం ద్వారా నాతో కూడి వచ్చిన సంఘంతో మాట్లాడి నన్ను మరుగుపరిచి మీ దీవెని కలుగు చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసునామమున మనల్ని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెరూషలేములో నెహెమ్యా కాలంలో ఆ ప్రాకారము కట్టబడింది. ఎజ్రా ఆయనకి ముందుగా, నెహెమ్యాకి ముందుగా. అలాగే ఆయనతో పాటు ఎవరు కట్టారు? ప్రధాన యాజకుడైన యెహోషువ నాయకత్వంలో రాజవంశీకుడైనటువంటి, చెప్పాలి ఏమండి, జెరుబ్బాబేలు. చెప్పండి. యూదావంశీకుడు రాజకుమారుడు జెరుబ్బాబేలు నాయకత్వంలో దేవాలయపు పునాది వేయబడి, పునాది ఎలా వేయబడిందో జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో చెప్పబడింది. జనులు ఏమంటూ ఉన్నారంట? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు పలుకుతుండగా జెరుబ్బాబేలు ఏం చేస్తాడంటే పైరాయి పెట్టించును. ఒక రాయి పెట్టబడింది, వేయబడ్డ పునాది క్రీస్తే. ఆ క్రీస్తుపై పైరాయి పెట్టబడినట్లుగా మనము మన కుటుంబము కట్టబడాలి. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. పెట్టబడినటువంటి పైరాయిగా మనం ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామండి. మన మీద మన కుటుంబము కట్టబడాలి. స్తోత్రం చెల్లిద్దాం. మన మీద మన కుటుంబము కట్టబడాలి. స్తోత్రం చెల్లిద్దాం. మన దగ్గర మనం తినేటటువంటి ప్రతి గింజ కూడా, గోధుమ పిండి అయినా కానీ, షుగర్ అయినా కానీ, పెసరపప్పు అయినా, కందిపప్పు అయినా, నూనె అయినా కానీ, రెక్కల కష్టంతో భుజం మీద మోసేటటువంటి వాళ్ళు 1 టౌన్లో ఉంటారు. వెళ్ళి చూడండి. కళ్ళల్లో మోసిన వాళ్ళు ఎలాగో మనం చూడలేదు. అవునండి. తినే ప్రతి గింజ జాగ్రత్తగా తినాలి. పారవేయకూడదు, తొక్కు వేయకూడదు. పారవేసుకున్నామంటే తొక్కు వేసినట్టు లెక్క. స్తోత్రం చెల్లిద్దామండి. దానిని లేని వాళ్ళకి మనము నిలిపి ఉంచాలి. స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం చెల్లిద్దామండి. ఎంతమంది ఇళ్లలో చాట్లు ఉన్నాయండి? ఉన్నాయా? పోయినాయి అవి కూడా. ఏమో కొంతమంది చేతులు ఎత్తట్లేదు. ఉన్నాయా? ఇంకా ఉన్నాయి, పర్వాలేదు. కానీ కొన్ని ప్లాస్టిక్ వచ్చేసినాయి. ఇదివరకు చాట్ ఉంటే ఇంట్లో ఏం చేసేవాళ్ళంటే బొట్ట ఉన్నా కానీ ఏం చేసేవాళ్ళు? మెంతులు, ఇంకేంటి, నీకు తెలుసా వెన్నెలా? తెలుసా ఏమేమి గెలిపి అలుగుతారో? తెలియదు. దేవునికి స్తోత్రం తెలియద్దాం. అది కొన్ని కొన్ని పనులు ఎలా కడతామో నేర్చుకోవాలండి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ పైరాయి పెట్టించబడ్డం గురించి మనం మాట్లాడుకున్నాం. కట్టబడిన ఆలయమును గురించి మాట్లాడుకున్నాం. ఎవరెవరు కలిసి కట్టారు? దేవుని ఏర్పాటును బట్టి, అలాగే ఆ యొక్క చక్రవర్తి, పర్షియా చక్రవర్తి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి. ఎవరిచ్చారు ఆజ్ఞ? కోరేషు ఇచ్చాడు. ఎవరిచ్చారు చెప్పండి? కోరేషు ఇచ్చాడు. అలాగే తండ్రి అయిన దేవుడు తన నిత్య ప్రణాళిక చొప్పున ఆయన ఆజ్ఞ ఇవ్వగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన బలి అర్పణగా మారి మనము క్రీస్తునందు సజీవమైనటువంటి ఆలయముగా కట్టబడడానికి, సజీవమైన కట్టడముగా ఆ యొక్క 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం రీతిగా కట్టబడడానికి తన ప్రాణాన్ని ఆయన అర్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చేద్దాం. ఆలయాన్ని ఎజ్రా, అలాగే ఆ యొక్క జెరుబ్బాబేలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కట్టి ఉండగా తదనంతర కాలమందు నెహెమ్యా యెరూషలేమునకు ప్రాకారము కట్టాడు. ప్రాకారం అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏం చెప్పాలంటే ప్రహరీ గోడ. ఏం చెప్పండి? ప్రహరీ గోడ. ప్రహరీ, ప్రాకారం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎంత ప్రాముఖ్యమైందంటే జకర్యా గ్రంథములో దేవుడు ఏం చెప్తాడంటే
నేనే దాని చుట్టూ ప్రాకారంగా ఉంటాను, దాని చుట్టూ ఉండేది నేనే, దాని మధ్యలో ఉండేది కూడా నేనే అంటాడు. స్తోత్రితాడు. మనకు ప్రాకారము దేవుడే, మనకు ఆధారంగా మన మధ్య నివాసం ఉండేది కూడా దేవుడే. నమ్మి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం చెల్లిద్దామండి. అందరం కూడా దేవుని స్తోత్రిద్దాం. ప్రాకారముగా ఉండాలి. నేను నీకు ప్రాకారముగా ఉందును అని దేవుడు. ప్రాకారం అంటే తప్పిపోకుండా ఉండునట్లుగా, ఏదంటే అది లోపలికి రాకూడదు, విలువైనది కూడా బయటికి వెళ్లకుండా ఉన్నట్లుగా కాచుకునేటటువంటి వాడిగా దేవుడు ఉంటానని చెప్తూ ఉన్నాడు. స్తోత్రిద్దాడు. నువ్వు సంఘం, మన సంఘాన్ని నేను కోరుకునేది ఏంటంటే మనం తెచ్చే డబ్బులు వడ్డీకి వెళ్ళకూడదు, అదొక ప్రాకారం. స్తోత్రిద్దాం. దిగులు నీలోనికి రాకూడదు, దిగులు నీలోనికి రాకూడదు. స్తోత్రిద్దాం. అక్కడ దొంగ ప్రవేశింపడు, చిమ్మిట కొట్టదని పరలోకంలో దాయబడిన ధనాన్ని గురించి ఏసే చెప్పినట్టుగా మన ఇళ్లలో ధనం ఉండాలి. దేవుడికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం చేద్దామండి. స్తోత్రం చేద్దామండి. ప్రాకారాలు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ద్వారములు బిగిస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ద్వారములు బిగిస్తారు. అలాగే ఆ బేస్మెంట్ అయిన తర్వాత గడప పెడతారు ఇంటికి, అది వేరు. ప్రాకారాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ప్రస్తావన నేను తీసుకుని వచ్చా. అలాగూ కట్టబడినటువంటి ద్వారములు ఏమని చెప్పబడ్డాయంటే గుమ్మములుగా చెప్పబడ్డాయి. ఆంగ్లంలో గేట్స్, షీప్ గేట్ అని, అలాగే ఆ గొర్రెల ద్వారం అని, గొర్రెల గుమ్మం అని. స్తోత్రం చెందండి. బైబిల్లో నాకు ఇష్టమైన మాట ఏంటంటే గుమ్మముల ద్వారా రండి రండి. 24 కీర్తనలో ఏమని రాయబడింది? గుమ్మములారా మీ తలలో, అంటే ఎన్నో గుమ్మాలు, నీ గుమ్మమే కాదు, యాకోబు గుమ్మములను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం చెల్లిద్దామండి. తన ఇంటి గుమ్మములో 18వ అధ్యాయంలో అబ్రహాము కూర్చొని ఉంటాడు. ఎండవేళ మమ్రేతుడు సింధూర వనములో అబ్రహాము తన గుడారపు వాకిట నిలుచుండి ఉండగా 3 మనుషులు అతని యొద్దకు వచ్చి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దామండి. గుమ్మం అనగానే నా దగ్గర ఒక పెయింటింగ్ ఉంది. అదేంటంటే రిబ్కా గుమ్మంలో నిలబడి ఉంటది, ఆ ఇస్సాకు కూర్చొని ఉంటాడు, వృద్ధుడైపోయి ఉంటాడు. అలాగే ఆ యాకోబు ఆయన మోకరిచ్చి ఉంటాడు. రిబ్కా ఏం చేస్తూ ఉంటదంటే బయటికి చూస్తూ ఉంటది గుమ్మంలోంచి. ఏమని? ఆశీర్వదించే లోపు ఏమండి ఎవరు వస్తారని, ఏసా వస్తాడేమోనని. గుమ్మాన్ని ఎందుకు మనము కాచుకోవడానికి గుమ్మం ఉంటుంది. దేనికి చెప్పండి? కాచుకోవడానికి గుమ్మం ఉంటుంది. అలాగే మన కంటికి కావాలి ఏంటి? కనురెప్ప. స్తోత్రం చేద్దాం. గుండెకు కావాలి ఏముంది? గుణమే గుండెకు కావాలి. స్తోత్రం చేద్దాం. ప్రేమే గుండెకు కావాలి. చాలా మంది ఇదివరకు మా టైంలో, మేము ఓల్డ్ కదా, ఏముండేదంటే గుండెల్లో పెట్టుకునేవాడు. ఇప్పుడు ఏంటంటే మరీ బరువెక్కిపోతాయని గుండెని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. గుండెలోకి ప్రేమను రానియట్లా, భక్తిని రానియట్లా, స్తుతిగానాలు రానియట్లా. గుండెలో ఏముందండి? ఏమండి? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. స్తోత్రం. నా కుడివైపున ఒక దిక్కు నుంచి ప్రతి ఆదివారం నా మీదకి దూషణలే వస్తూ ఉంటాయి. ఎంత దూషించినా కానీ వారికి తనివి తీరట్లా. నన్ను దూషించి వినేవాళ్ళు చెప్తున్నారు వచ్చి, ఏంటండి బాబు ఆయన మిమ్మల్ని అంత దూషిస్తాడు అని. నేను అన్న, ఎంత దూషిస్తే అంత బలహీనుడైపోతాడమ్మా ఆయన్ని. ఈ మాట నేను చెప్పానని ఆయనకి చెప్పండి అన్న. తప్పు. నీ పిల్లలని నువ్వు దూషించకూడదు, నీ కాపరిని నువ్వు దూషించకూడదు, నీ తండ్రిని నువ్వు దూషించకూడదు. స్తోత్రం చేద్దాం. సహించలేక ఈ మాట 10 మందిలో చెప్తూ ఉన్నాను. తప్పది, దాన్ని చేయకూడదు నువ్వు. స్తోత్రం చేద్దాం. స్తోత్రం చేద్దామండి. స్తోత్రం చేద్దామండి. గుమ్మము ఏమండి? గుమ్మము. స్తోత్రం చేద్దామండి. ఇక్కడ పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు నరావతారిగా వచ్చినటువంటి కాలమందు యెరూషలేములో 22 గుమ్మాలుండి. ఎన్నుండే చెప్పండి? 22 గుమ్మాలుండే. యెరూషలేము గుమ్మములకు ప్రసిద్ధి పొందింది. దేనికి పొందింది చెప్పండి? గుమ్మములకు
ప్రసిద్ధి పొందింది. యెరూషలేములో యేసుక్రీస్తు ఒలీవ పర్వతమంది ఆయన యెరూషలేము పట్టణంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన అనగా తాను సిలువకి, ఇది శ్రమ దినాలు కదా, అప్పగించబడడానికి వెళ్ళే ముందు ఆయన ఏ ద్వారం గుండా వచ్చి అంటే తూర్పు ద్వారము గుండా, దాన్ని ఏమంటారంటే తూర్పు గుమ్మము. ఇప్పుడు అది మూయబడిందిగా ఉంది. స్తోత్రిద్దాం. పరిశుద్ధ గ్రంథములో పేర్కొనబడినటువంటి గుమ్మాల్లో 12 గుమ్మాలు ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. ఎన్ని ఇవి ప్రకటన గ్రంథములో కూడా మెన్షన్ చేయబడ్డాయి. ఇవి అపోస్తుల సంఖ్యకు, ఇవి అలాగే గోత్రముల సంఖ్యకు, అలాగే దేవుని బోధకు, తెరువబడినటువంటి దేవుని కృపకు ఇవి మనకు ప్రవేశం కలిగి ఉండగలట్లుగా దేవుడు మన కొరకు నిలిపి ఉంచినటువంటి దేవుని కృపకు గుమ్మాలు సాదృశ్యంగా ఉన్నాయి. స్తోత్రిద్దామండి. మన భాషలో చెప్పాలంటే గుమ్మం అనగా ఆపర్చునిటీ. అవునండి. ప్రవేశము కలిగి ఉండుట. ఏం చెప్పండి? ప్రవేశము కలిగి ఉండుట. ఒక్కోసారి సెల్ ఫోన్లో ఒక మాట వస్తుంటుంది, ఆర్ యూ షూర్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ యాప్ అని చెప్పేసి అడుగుతాడు. అంటే ఇలాగే అడగలే కానీ అని ఇస్తాడు ఎగ్జిట్ అని. ఒకసారి కొట్టేస్తే మళ్ళీ అందులోకి వెళ్ళడానికి ఉండదు. అప్పుడు మళ్ళీ ఇంకోసారి చూసుకుంటాం, ఇదమ్మా ఇది ఆపేస్తే ఎట్లా ఉంటుంది, ఇది క్యాన్సిల్ చేద్దామా, ఎగ్జిట్ అవుదామా, ఉందామా అనేటటువంటిది. స్తోత్రం చేద్దాం. అలాగే దేవుడు కూడా కొన్ని లిమిట్స్ పెడతాడు. కొంతకాలం వరకే కనిపెట్టుకొని ఉంటాడు. పద్దాక కూడా ఆయన కనిపెట్టుకొని ఉండడం. అవకాశం ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలి. స్తోత్రం చేద్దాం. ఏం చెప్పండి? అవకాశం ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలి. అందుకే బైబిల్లో ఈ మాట ఎలాగ చెప్పబడిందంటే, దుర్దినములు రాకముందే అవండి, నాకు వీటి యందు సంతోషం లేదని నువ్వు చెప్పేటటువంటి కాలములు రాకముందే, నీ బాల్య దినములు ఏందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. అది అసలైనటువంటి ద్వారం. స్తోత్రం చెల్లిద్దామండి. షిలోహులో చిన్నప్పుడే సమూయేలు ఉన్నాడు. అలాగే బాల్య దినముల్లోనే తండ్రి ఇంటి వారి మీద ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఎవరున్నారంటే దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామండి. ఇక్కడ మనం చూస్తే ఈ యెరూషలేములో ఉన్న గుమ్మాలు ప్రాముఖ్యమైనవని మనం చెప్తూ ఉన్నాం కదా. 12 గుమ్మాలు నెహెమ్యా కాలంలో కట్టారు. వీరిని కట్టినటువంటి వారందరూ కూడా ఎవరంటే గొప్ప అధికారులు కాదు, కానీ తమని తాము ప్రతిష్ఠించుకున్నటువంటి వారు. స్తోత్రం. కొంతమంది ఏమనుకుంటారంటే గొప్పవాళ్ళు పని చేయకపోతే మేమెందుకు చేయాలి అని అనుకుంటారు. కానీ పని చేసిన వాడే, దేవుని పని చేసిన వాడే గొప్పవాడు అవుతాడు. కుటుంబం కోసం ఇంటిలో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, తల్లి, తండ్రి, కుమార్తె, కుమారుడు అందరూ శ్రమ పెడితేనే ఆ కుటుంబము గొప్పదవుద్ది. దేవుని స్తోత్రం. పని చేయవచ్చు, చేయకుండా ఉండవచ్చు, అది నీకున్న ఆప్షన్. చేయడం వల్ల బాగుపడతాం. ఏం చెప్పండి? దానిని ఆనుకొని ఫలాని వారు బాగు చేసి, నెహెమ్యా గ్రంథంలో ఉండేటువంటి మాట ఏంటంటే, వారు పని చేసి, వారు పని పూర్తి చేసి, వారు బాగు చేసి. స్తోత్రం. ఏం చెప్పండి? గుమ్మాలంటే గుమ్మాలే కాదు, గుమ్మం కట్టే ముందు ఏం చేస్తారంటే బాగు చేస్తారు. గుమ్మం కట్టే ముందు ఏం చేస్తారు చెప్పండి? లెవెల్ ఉండడానికి దాని కింద ఏమి ఉండకుండా అన్ని కూడా తీసేస్తారు. కొంతమంది మన గుండె గుమ్మంలోకి, మన మన ఈ హృదయం అనే ఆలయంలోకి దేవుడు రావాలంటే దీనిలో కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్య, ద్వేషాలు, అసమాధానం, అవును, ఇవన్నీ ఉంటే ఏం చేయాలంటే వీటిని తీసివేయాలి. నేను అనుకుంటూ ఉంటా రాత్రి వేళ పడుకున్నప్పుడు. స్తోత్రం చేద్దాం. కాబట్టి గౌతమ్ రెడ్డి కంటే ఎక్కువ వైద్య సదుపాయాలు మనకి అందుబాటులో ఉన్నాయా? ఎవరు కన్నడ యాక్టర్, ఎవరు హీరో ఆయన చచ్చిపోయాడు, ఏం పేరబ్బా? బాడీ బిల్డర్ కదా, గుర్తులేదని నీకు? ఏమండి? పునీత్ రాజ్. నిజమే, చాలా చక్కటి ఆయన మనిషి. సినిమా యాక్టరే కానీ చాలా ప్రేమ కలిగిన వాడు అంటే, ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన నవ్వులోనే మనిషి ఏమి అంత అందగాడయ్యి ఆయన ప్రఖ్యాతి పొందల. ఆయన నవ్వును బట్టి, ప్రేమను బట్టి. అవును, ఈ మధ్య కాలంలో గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారండి. చాలా వయసులో, ఆ వయసులో ఉండాల్సిన బలం కంటే కూడా ఎక్కువ బలం కలిగిన వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అయినా కానీ మనకేమీ స్పృహ లేదు. అస్సలు కాపాడుకోవడం అంటే ఏంటి? హృదయాన్ని ఆవేశానికి లోనికూడదు. కొంతమంది నూనె కనుక సలసల మరిగి దాంట్లో గారెలును ఈ బజ్జీలు వేస్తారు కదా, అట్ట గుండె మరిగిపోతా ఉంటుంది. ఎదుటోళ్ళని చూసినప్పుడు ఈయనేం చేద్దామా,
ఎవరిని అప్పగించాలి ఈయన వేసేయడానికి అని అనుకుంటారు. ఇళ్లలో ఉంటే డేంజర్, గుళ్ళో ఉండకూడదు. ఇటందరిని ఎక్కడికి తీసుకెళ్ళాలంటే చైనా సరిహద్దుకు తీసుకెళ్ళాలి. చైనా సరిహద్దుకు తీసుకెళ్ళాలి. ఈ దేశంలో నిజమైన ఏమండి క్రైస్తవుల తర్వాత పాస్టర్ని కదా క్రైస్తవుల్ని చెప్పకుండా ఉండకూడదు. నిజమైన నీతిమంతులు, త్యాగశీలులు, దేశం కోసం ప్రాణం పెట్టే అంత ధీరులు, నిజమైన పౌరుషం కలిగిన వాళ్ళు ఎవరంటే సైనికులే. చైనా వాళ్ళు ఉట్టి చేతులతో కొట్టి చంపుతుంటే అక్కడ చిన్న ఏరుంది, అది దాటి అవతలకి వెళ్ళి వాళ్ళని వీళ్ళు కూడా కొట్టి జయించి అవతలకు వచ్చారు. స్తోత్రం. మనకి అసలు పెరిగిపోయినప్పుడు కూడా ఏం చేయాలంటే గవర్నమెంట్ కనుక మనం చెప్తే ఎక్కడో వద్దండి. పుతిన్ గారు వీళ్ళందరికంటే గొప్పవాడు, ప్రపంచంలో అంతకంటే గొప్పవాడు ఎవడున్నాడండి? ఏ బలము లేనటువంటి వారు, బలహీనులు, ఉన్న ఆయుధాలన్నీ అప్పగించేశారు యుక్రెయిన్ వాళ్ళు. ఆడవాళ్ళు, పిల్లలు, మామూలు ఆర్డినరీ పీపుల్, సిటిజన్స్ వచ్చి యుద్ధం చేస్తుంటే సిరియా నుంచి టెర్రరిస్టులు తీసుకెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేయమన్నాడు. అంతకంటే గొప్పవాడు ఎవడైనా ఉంటాడా? ఎవడ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశాడంట. ఒక్కొక్కరంతే లైఫ్ లాగా ఒకరిని మనసులో పెట్టుకుని వాళ్ళని తిట్టుకుంటా ఉంటారు. పరలోకంలో వినపడితే ఈ జాగ్రత్త. నాకు భలే నవ్వు వచ్చింది. పుతిన్ యుద్ధం చేస్తుంటే ఏ కారణంతో చేయండి, అమెరికా వాడు చేయమని చెప్పాడు, వీళ్ళు తెగబడ్డారు అనుకోండి, అది వేరే విషయము. ఒక్కోసారి అంతే, కొంతమంది మనల్ని అంటించి ముందుకు నెడతారు, మనం నరకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. వీళ్ళు హాయిగానే ఉంటారు. మనం మాత్రం వాళ్ళు పెట్టిన చిచ్చుకి కక్షలు కార్పణ్యాలతో అటాగే జీవితాన్ని గడిపేస్తాం. బాగా పౌరుషం ఎక్కువ ఉంటే, బాగా బలం ఎక్కువ ఉంటే పుతిన్ దగ్గరికి వెళ్ళండి, డబ్బులు కూడా బాగా వస్తాయి. పుతిన్ అడిగాడు ఏమని, సోల్జర్స్ కావాలని. ఇక్కడేముంది, మనకింత ఇది ఉంది కదా, పలుకుబడి ఉంది కదా బాగా, పేటలో కానీ ఇంట్లో కానీ బంధువుల్లో కానీ. పుతిన్ దగ్గరికి వెళ్తే ఎన్ని డాలర్లు సంపాదించుకోవచ్చు. ఎవరేమని ఆఫర్ ఆయన ఇండియాకి ఇచ్చాడు, ఏమనంటే మేము క్రూడ్ ఆయిల్ మీకు తక్కువకి ఇస్తాం అంటే పెట్రోల్ కూడా తక్కువకి వస్తుందన్నమాట. తీసుకున్నావా జాగ్రత్త అంటుంది అమెరికా. దేవుడు కూడా ఏం చెప్తా అంటే, లోకంలో నువ్వు సుఖపడతావు కానీ పరలోకపు ఈవులతో కాకుండా నీవు ఇష్టమైన రీతిగా నువ్వు గనక జీవితాన్ని అనుభవిస్తే అక్కడికి వచ్చాక లెక్క అడుగుతా అంటాడు. స్తోత్రిద్దామండి. ఎన్ని గుమ్మాలు ప్రఖ్యాతి? 12 గుమ్మములు. చెప్పండి, 12 గుమ్మములు. ఎన్ని ఆజ్ఞలు? ప్రధానమైనవి 2 ఆజ్ఞలు. ఏంటవి? నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీవు ప్రేమించి సేవించాలి. రెండవది ఏంటి? నిన్ను వలే నీ పొరుగువారిని నీవు ప్రేమించాలి. స్తోత్రిద్దామండి. కొంతమంది బలి మాట్లాడతారు, మీ ఆయన ఎట్టా ఉన్నాడు అంటే బాగున్నాడు అంటే పెళ్లి చూపులో ఉన్నట్టే ఇంకా అందంగా ఉన్నాడు అనమాట. ఇంకా ఇవి తాలింపేయట్లా. మరీ అలసి బాగా నెత్తికెక్కుతాడు. నీకెందుకు వాళ్ళిద్దరి మధ్యకి నువ్వెందుకు వెళ్ళడం? నీ సంగతి నువ్వు చూసుకోరాదా? వాళ్ళిద్దరు కలిసి నిన్ను అలుసులాగా తీసి పారేశారనుకో, ఏమైపోతావు? అసలు భార్యాభర్తలు అంటే ఏంటంటే ఎప్పటికీ ప్రేమ పుడతానే ఉంటుంది నిజంగా. భలే లైఫ్లో అదొక గొప్ప ఇది అడ్వెంచర్ కనుక అందరూ పెళ్లి చేసుకుంటారు. స్తోత్రం. దేవుడు కలిపిన బంధం అండి. స్తోత్రం. ఇక్కడ వాక్యంలోకి వద్దాం. స్తోత్రం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఏ గుమ్మాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము? గొర్రెల గుమ్మమును గూర్చి. ఏ గుమ్మం చెప్పండి? గొర్రెల గుమ్మమును గూర్చి. దీనిని కట్టిన వారు ఎవరంటే షీప్ గేట్ అనమాట. ఇది ప్రధాన యాజకుడు, ఆయన పేరు కాదు కానీ ప్రధాన యాజకుడు. ఏ యాజకుడు? యాజకులపై ఆయన చీఫ్ అన్నమాట, అంతకంటే పెద్దవాడు లేదు. ఆయన ఈ ప్రధాన యాజకుడు ఏం చేశారంటే గొర్రెల గుమ్మాన్ని కట్టాడు. మొట్టమొదట కట్టబడిన గుమ్మం ఏదంటే గొర్రెల గుమ్మము. కట్టిన వాడెవరంటే నెహెమ్యాకి దేవుడు ఆ యొక్క ఆ మహిమని ఇవ్వట్లేదు కానీ, ఆ క్రెడిట్ ఇవ్వట్లేదు కానీ ఎవరికి ఇస్తున్నాడు? ప్రధాన యాజకునికి. దేవునికి స్తోత్రిద్దాం. యేసుక్రీస్తు గొర్రెగా ఆయన ఉన్నాడు.
గొర్రెల పోవు ద్వారముగా యోహాను సువార్తలో ఆయన చెప్పబడినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామండి. అంత మాత్రమే గాక ప్రధాన యాజకునిగా ఈయన 9వ అధ్యాయము హెబ్రీ పత్రికలోను అలాగే 10వ అధ్యాయంలోను ఈయన చెప్పబడినటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అంత మాత్రమే గాక ఈయన యాజకత్వమును గూర్చి 7వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ పత్రికలో మనము చూస్తామండి. దేవునికి స్తోత్రం చేద్దామండి. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పేరేంటంటే నిరంతరము యాజకునిగా ఉన్నవాడు. ఎప్పుడు చెప్పండి, మన యాజకుడు ఎవరంటే ఏం చెప్తారు? ఇష్టమైన పాస్టర్ కాదు. పాస్టర్ గారికి విశ్వాసికి కూడా నిత్యమైనటువంటి నిబంధన చేసినటువంటి యాజకుడు ఎవరంటే, ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తుకున్న పేరేంటంటే ప్రధాన యాజకుడని మాత్రమే గాక గ్రేట్ హై ప్రీస్ట్. ఎవరు చెప్పండి? గొప్పవాడైనటువంటి ప్రధాన యాజకుడు, గొప్ప యాజకుడు. ఎటివాడు చూడండి, యాజకుడు గొర్రెని తెచ్చుకోవాలి. యాజకుడు యాజక ధర్మం కోసం ఎవరి వలనైనా కానీ నియమించబడాలి. యేసుక్రీస్తు ఎట్టి యాజకునిగా ఉన్నాడంటే దేవుని వలన నియమించబడినటువంటి యాజకునిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఈయన నిరంతరము యాజకుడని 7వ అధ్యాయం 22వ వచనం హెబ్రీ పత్రికలో చెప్పబడితే వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఈయన దేవుని యొక్క సన్నిధిని చూడండి, దయచేసి చూడండి. ఈయన నిరంతరము కూడా ఉన్నవాడు గనుక మార్పు లేని, భక్తిలో మార్పు ఉండకూడదు, దేవుని కృపలో మార్పు లేదు. ఒకసారి నిన్ను క్షమించాక దేవుడు మరలా నిన్ను క్షమించలేదు అన్నాడు. స్తోత్రం చేద్దామండి. నిజంగానండి, పాటలు పాడేటప్పుడు మన హృదయంలో కనుక మార్పు అనేది వస్తే కన్నీళ్ళు వస్తాయి. స్తోత్రిద్దాం. పాటల గురించి, దేవుని ఆరాధన గురించి, స్తుతి ఆరాధన గురించి, ఏకీభవించి పాడడం గురించి బిల్లీ గ్రహం గారు చెప్పినటువంటి మాట ఏమనగా, పాటలు పాడుతూ ఉండగానంట అందరి హృదయాలు కరిగిపోతాయి. ఏంటి చెప్పండి? కరిగిపోయి వేదనతో దేవుని కన్నీళ్లతో ఆరాధిస్తాడని చెప్తాడు ఆయన. అది చూడడానికే నేను అక్కడ ఇది పుల్పెట్ మీద ఉండను కానీ వెనుక ఉండి చూస్తూ ఉంటా. అలా చూసినప్పుడు నేను మోకరిస్తా అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈ యాజకుడు కూడా ఎట్టివాడనగా గెత్సెమనే వనములో, దేవునికి స్తోత్రం, గెత్సెమనే వనములో మోకరించి కన్నీళ్లతో శరీరధారిగా ఉన్నటువంటి కాలమందు 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనంలో చెప్పినటువంటి మాట, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన తన మరణమును రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. స్తుతి. నిరంతరం ఉన్నవాడు, మార్పు లేనివాడు, దేవుని వలన నియమించిన వాడు, నియమింపబడినటువంటి వాడు, దేవుని కుమారుడు. అంత మాత్రమే కాక అంగీకరింపబడేటటువంటి వాడు. నీ మాటలు అంగీకరించబడాలి, నీ జీవితం అంగీకరింపబడిందిగా ఉండాలి. స్తోత్రం చేద్దామండి. నీ అర్పణ అంగీకరింపబడిందిగా ఉండాలి. స్తోత్రం చేద్దామండి. అంగీకరింపబడిన వారిగా మనం ఉన్నామా? దావీదు అంగీకరింపబడ్డాడు తన జనుల వలన. స్తోత్రం చేద్దామండి. కొంతమందికి దేవుడి అంగీకారంతో ప్రమేయం లేదు, పాస్టర్ గారి అంగీకారంతో పని లేదు, తల్లి తండ్రి అంగీకారంతో పని లేదు, వాళ్ళ పని వాళ్ళదే. స్తోత్రం చేద్దామండి. ఈయన ఎట్టి యాజకుడు అంటే అందరికీ కూడా పక్షంగా కూడా 26వ వచనము 9వ అధ్యాయంలో రాయబడింది. ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసినటువంటి యాజకులు నిండుగా ఒక్కసారే ప్రత్యక్షపరచబడినటువంటి వాడు. స్తోత్రం. యాజకుడు అంటే ఎలా ఉండాలంటే యేసయ్యలాగా ఉండాలి. యాజకుడు అనగా ఎవరంటే నా కొరకు ప్రాణమును అర్పించినటువంటి వాడుగా, తన స్వరక్తమును అర్పించాడని 9వ అధ్యాయంలో ఎక్కడ వ్రాయబడిందంటే 11వ వచనంలో రాయబడింది. 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ వచనంలో, అయితే క్రీస్తు అనగా గొర్రెల గుమ్మాన్ని కట్టేటువంటి వాడు ప్రధాన యాజకుడు. మనలని క్రీస్తునందు కట్టడానికి గొర్రెగా ఉండి, గొర్రెల పువ్వు ద్వారముగా ఉండి ప్రాణం అర్పించినటువంటి యేసయ్య అనేటటువంటి ప్రధాన యాజకుడు ఎట్టివాడో నేను మీ దృష్టికి తీసుకుని వస్తున్నా. స్తోత్రం చేద్దామండి.
ఏమండి ఇంతమందిలో నిద్రపోతున్న వాళ్ళ పేరు చెప్పమంటారా? ఏమండి నిద్రపోబాక వ్రాయబడింది. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి ప్రాకారాన్ని ఎందుకు కట్టారంటే నెహెమ్యా కాలంలో గుమ్మములు ఎందుకు పెట్టారంటే గుమ్మాలకి ద్వారాలు ఉంటాయి. స్తోత్రం. గొర్రెల గుమ్మం అంటే గొర్రెలు పోవు ద్వారం. ఏమండి గొర్రెలు పోవు ద్వారం. గొర్రెలాగే వెళ్ళాలి, తోడేలాగే వెళ్తే కష్టం. ఇంట్లో కూడా గొర్రెలాగే ఉండాలి, బంధువులతో కూడా గొర్రెలాగే ఉండాలి. స్తోత్రితాడు. గొర్రెల మీద ఏమైనా పాటలు ఉన్నాయా? ఏమున్నాయి అబ్బా? ఏమండి ఏమండి మనమే ఒకసారి ప్రిపేర్ అవ్వండి పాడడానికి, చూద్దాం తర్వాత. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈయనంట ఎందుకని గుమ్మము కట్టబడిందంటే 9వ అధ్యాయం 11వ వచనం హెబ్రీ పత్రిక చదవండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే, ఒక్క మేలు కాదు అనేక మేలులు. గుమ్మం ఉంటే ఎన్ని మేలులు ఉంటాయి? గుమ్మం ఉంటే అన్ని మేలులు ఉంటే యేసయ్యే గుమ్మంగా ఉండి గుమ్మాన్ని కట్టినవాడు ఆయనే, గుమ్మము ఆయనే. దేవునికి స్తోత్రం. డబ్బు సంపాదించేది తండ్రి తల్లే, ఆ డబ్బుని పిల్లల కొరకు మేలుకరంగా ఖర్చు పెట్టేవాళ్ళు కూడా తల్లి తండ్రి అయి ఉంటే స్తోత్రితం. నేను అర్థమయ్యేలాగా చెప్పానా? గుమ్మము ఆయనే, ప్రవేశించడానికి కాపాడే గుమ్మం ఆయనే, శత్రువు రాకుండా గుమ్మాన్ని మూసేవాడు ఆయనే, మనం మేలు పొందడానికి, బయటికి వెళ్ళడానికి, లోపలికి రావడానికి, సమృద్ధి కలిగినటువంటి ఆ యొక్క ఆహారం కలిగి ఉండడానికి మనల్ని బయటికి నడిపించేవాడు ఆయనే, లోపలికి తెచ్చేవాడు ఆయనే. స్తోత్రితం. తల్లిదండ్రులమైన మనం అలాగే ఉన్నామా అంటే ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులమైన మనం అలాగున్నామా? పిల్లలకు మేలుకరంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? దేవునికి స్తోత్రం. రాబో మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి యేసుక్రీస్తు ఆయన చీఫ్ ప్రీస్ట్ అని చెప్పాం కదా, ప్రధాన యాజకుడిగా అని చెప్పాం కదా. అందులో ఉద్దేశం ఏంటంటే రాబో మేలులు మనకి ఇవ్వడానికి ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. స్తోత్రం. యేసుక్రీస్తు ఎట్టి ప్రధాన యాజకుడో మనం ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మనకి రాబో మేలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు గనక నీకేదైనా మేలు కావాలంటే ప్రధాన యాజకుడైనట్టు ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడని పౌలు చెప్తాడు హెబ్రీ పత్రికలో. ఎట్టివాడు ఏమండి? పరలోకములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళి అందరి పక్షంగా తన స్వరక్తమును ఒక్కసారే అర్పించినటువంటి వాడు, ప్రాణం పెట్టినటువంటి వాడు. స్తోత్రం. ఎట్టివాడు చెప్పండి? ప్రాణము పెట్టినవాడు. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా ఉన్నత ప్రేమా, ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా ఉన్నత ప్రేమ లోకములు మారినను మారని ప్రేమ, లోకములు మారినను మారని ప్రేమ, సగములు చల్లచని యేసు ప్రేమ, సగములు చల్లచని యేసు ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ, పాపులను రక్షించే కల్వరి ప్రేమ, పాపులను రక్షించే కల్వరి ప్రేమ, నిన్న నేడు ఏకరీతిగా హల్లెలూయా. స్తోత్రం.
ప్రధాన యాజకుడు ఆయన ఆయన వలన కట్టబడిన గుమ్మము మొదటగా నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదట దాన్నే దేవుడు పేర్కొంటూ ఉన్నాడు. మొదట యాజకుడు లేకుండా ఇశ్రాయేలు ఏ పని కూడా మొదలు పెట్టేటువంటి వాళ్ళు కాదు. స్తోత్రం చెల్లిద్దామండి. యాజకుడు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వాడు. స్తోత్రం చెల్లిద్దామండి. ఇశ్రాయేలీలు వారందరూ కూడానండి బయలుదేరి ఎజ్రా కాలంలో చెర నుంచి తిరిగి వస్తూ ఉంటే దేవాలయం కట్టడానికి అహవా నది దగ్గర ఆగినప్పుడు ఎజ్రా ఆలోచన చేస్తాడు, ఏంటి మన మధ్య లేవీలు లేరేంటి, యాజకంశం వారు లేరేంటి అని వెళ్ళి వాళ్ళని అక్కడే ఉంచి యాజకులను తీసుకొని వస్తాడు. స్తోత్రితాడు. అలాగే మన ప్రయాణాల్లో, మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు మాదిరి చొప్పున క్రీస్తు నడిపింపు లేకుండా మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఆగి నన్ను నడిపించమని అడగాలి. స్తోత్రితాడు. ఏ తల్లైనా కానీ బిడ్డని నువ్వు నడుస్తుండు నేను వెనకాల వస్తానంటే ఆ బిడ్డ వెళ్తాడా? కానీ మనం వెళ్ళిపోతూ ఉన్నాం దేవుడు లేకుండానే. పౌలు అంటాడు రోమపత్రికలో, ఆ కాలమందు మనం ఎలా ఉన్నామంటే దేవుడు లేని వారిగా మనం ఉన్నాం. ఇప్పుడైతే దేవుడు ఉన్నాడు గనక ఆయన్ని నడిపించమని స్తోత్రితాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతున్నాడు అని అంటాడు అక్కడ కీర్తనకారుడు. నా ప్రాణమునకు ఆయన ఈ యాజకుడు నడిపిస్తే నీ ప్రాణం సేద తీరుద్ది. స్తోత్రితండి. బైబిల్లో రాయబడింది, కలిగిన వాటితో సంతృష్టి కలిగి. కొంతమందికి సంతృష్టిగా ఉండదు అసలు. ఏంటి నాకు సంతృష్టి లేదంటే ఏమండి ఎట్లా కుదురుద్ది? సంతృష్టి సహితమైన దైవభక్తి ఉండాలని పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మితంగా ఉండాలి. రేపేదో చేస్తామని అనుకోకుండా యాకోబు పత్రికలో రాయబడింది. స్తోత్రం చెల్లిద్దామండి. ఎవరు కట్టారు మొదటి గుమ్మాన్ని? ప్రధాన యాజకుడు. ఆయన పేరు ఏంటంటే ఎలియాషిబ్. ఆయన పేరేంటి చెప్పండి? ఎలియాషిబ్. ఈయన ఎవరికి పోలిక కావాలంటే యేసయ్యకి. కట్టబడిన ఈ గుమ్మం ఏంటంటే గొర్రెల పువ్వు ద్వారమైనటువంటి యేసయ్యకు ఇది సాదృశ్యముగా ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడింది యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యెరూషలేములో గొర్రెల పువ్వు ద్వారము దగ్గర. స్తోత్రం. గొర్రెల పువ్వు ద్వారం. ఒక ద్వారం ఉంది, గొర్రెలు పోయే ద్వారం. ఆ ద్వారాన్ని మనం గుర్తుపట్టాలి. దానికోసం దాన్ని నిర్మించిన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఎలా వచ్చాడని ఈ యొక్క 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ వచనం చెప్తుంది. రాబోవు మేలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. వచ్చి తప్పుకోడు. ఆయన నిరంతరము యాజకుడిగా ఉంటాడు. ఒకవేళ మన ప్రేమలో మార్పు ఉండవచ్చు కానీ ఆయన ప్రేమలో మార్పు లేదు. మార్పు లేని యాజకుడు. ఏం చెప్పండి? బైబిల్లో ఒక వచనం ఉందండి, అదేంటంటే గమనాగమనముల ఛాయ లేనివాడు. దీనికి ఫిజిక్స్ కి రిలేషన్షిప్ ఉంది. దీనికి ఫిజిక్స్ కి, బైబిల్ని సైన్స్ కు పోల్చి చదువుకోవడాన్ని అలవాటు చేసుకోండి. ఎవరైనా అలా చదువుతారంటే నా దగ్గర ఉన్నాయి, నేను మీకు ఇస్తా, చూడండి. బిబ్లికల్ ఫిజిక్స్ ఉంది, న్యూమరాలజీ ఉంది, బిబ్లికల్ న్యూమరాలజీ ఉంది. బైబిల్లో జ్యోతిష్యం తప్ప అన్నీ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అండ్ బైబిల్, క్రోనాలజీ అండ్ బైబిల్, ది క్రోనాలజికల్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంది. బైబిల్ కనుక నువ్వు చదవను అంటే ఇదే బైబిల్ ఉంటుంది, అందులో అక్షరం కూడా మారదు. కానీ దాన్ని క్రోనాలజికల్గా ఎలాగో, న్యూమరాలజికల్గా ఎలాగో, ఏమండి దాన్ని ఫిజిక్స్ సంబంధించి ఎలాగ మనం చదవచ్చో, సైంటిఫిక్ ఈవెంట్స్తో కలిపి దాన్ని ఎలాగ చదవచ్చో, ఇవన్నీ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము అన్ని విధాలుగా వ్యాఖ్యానించి చెప్పబడింది. స్తోత్రం. కొంతమంది అనుకుంటారు బైబిల్లో ఏముంటుందంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏమై ఉన్నది? దానికి బైబిల్ గుడిలోనే హెబ్రీ పత్రికలోనే జవాబు ఉంది. ఏమని? ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మించబడి ఉన్నాయని మనం ఎరిగి ఉన్నామంట. మరి మన బ్రతికి ఎలా కట్టబడింది? దేవుని వాక్యము చేత కట్టబడిందిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అతడు నీటి కాలువ యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం.
ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన మార్పు లేని యాజకుడిగా ఈయన ఉండి ఆయన ఎందుకని మధ్యవర్తిగా లేక ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడంటే ఆయన నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడని 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 15వ వచనం చివరి భాగం చెప్తుంది. స్తోత్రం. ఒకటేమో మేలుల విషయమై, రెండవది ఏంటి? నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానం నిమిత్తం ఆయన ప్రధాన యాజకునిగా లేక మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. స్తోత్రం చేద్దామండి. ఈ ద్వారమునండి ఆయన కట్టిన వాడిగా ఉన్నాడు. ఎల్యాషీబు ఎలాగైతే ఆ యొక్క అవరోధాల మధ్య ఇశ్రాయేలీలు నెహెమ్యా కాలంలో యూదులు వెళ్ళి గుమ్మాలు కడుతూ ఉంటే సన్బల్లటువంటి వాళ్ళు ఏమన్నారంటే అదేం కట్టడము, నక్క ఎగిరితే అది కూలిపోద్ది. అపహసించారు, వెంబడించారు, వాళ్ళని వేధించారు, చంపేయాలని చూశారు. విశ్వాస జీవితం కూడా అంతే. నీ భక్తి ఏంటంటారు కొంతమంది. ఏంటంట? నీ భక్తి ఏముంది? స్తోత్రితం. నీ భక్తి ఏముంది? నువ్వు దేనికి ఎక్కడికి వస్తావంటారు. ఏం చేయగలవు? గుడికి వెళ్ళి అంటారు. మనమే గుడికి వెళ్ళి నాకేమొచ్చిందబ్బా అనుకుంటాం. స్తోత్రితం. అలా ఉండకూడదు. ఒకసారి ఆలోచన చేయండి. నిత్యమైనటువంటి స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం అని ఇచ్చాడంటే మనకి ఈ వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రితం. ఈయన ఏం చేస్తున్నాడంటే గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి, గొర్రెల గుమ్మను కట్టేమన్నారంట? ప్రతిష్ఠించి. బైబిల్లో రాయబడింది 3వ అధ్యాయము ఆ యొక్క దయచేసి చూడండి, యెహోషువ గ్రంథములో దయచేసి చూడాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. అక్కడ ఏమంటాడంటే 3వ అధ్యాయం 5వ వచనం అండి. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞయించును. రేపు దేవుడు ఏం చేస్తా అంటే అద్భుత కార్యములు మీ మధ్య చేయనై ఉన్నాడు గనక మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుడి. మనం ప్రతిష్ఠించబడినటువంటి వారమండి. ప్రతిష్ఠించబడ్డ మాత్రమే కాకుండా ప్రతిష్ఠించబడినటువంటి గుమ్మము గుండా వెళ్ళవలసినటువంటి వారం. స్తోత్రిద్దాం. అఫ్ కోర్స్ ఉంటాయి. నా శ్రమల ద్వారము గుండా నీవు వెళ్ళవచ్చు, బాకాలోయలో బడి నీవు వెళ్ళవచ్చు. కానీ బాకాలోయలో బడి నీవు వెళ్ళినా కానీ 84 కీర్తనలో ఉంది, వారు బాకాలోయలో బడి వెళుచు దాన్ని ఏం చేస్తారంట? జలమయముగా చేయదు. 84 కీర్తనలోనే చక్కటి మాట రాయబడిందండి. నువ్వు ప్రవేశించే ద్వారం గుండా నువ్వు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే దయచేసి చూడండి, ఆ యొక్క నువ్వు జలమేమిగా దాన్ని చేస్తావు అని 6వ వచనంలో చెప్పినటువంటి దేవుడు 84 కీర్తనలో 5వ వచనంలో ఒక మాట చెప్తాడు. నీ వలన బలము పొందు మనుష్యులు ధనిలు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. కొంతమందికి గుమ్మంలోకి వెళ్ళడం ఇష్టం ఉండదు, గుళ్ళో కాలు పెట్టడం ఇష్టం ఉండదు. కానీ నీకు అది ప్రియముగా ఉండాలంటే దేవుని వల్ల బలం పొందితేనే నీకు దేవుని గుమ్మాలు ప్రియంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. గొర్రెల గుమ్మాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేని గురించి చెప్పండి? గొర్రెల గుమ్మాన్ని గురించి. ఇది ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. యేసుక్రీస్తు యెరూషలేములో పట్టణమునకు వెలుపట ఆయనండి మన కొరకై గొర్రెల పువ్వు ద్వారముగా ఆయన బల్యార్పణ చేయబడిన వాడిగా ఆయన ఉన్నాడు. ఈ ఎల్యాషీబు ఎలాగైతే గొర్రెల గుమ్మాన్ని కట్టాడో ఆయన ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడై ఉండి మన కొరకు ఏం చేశాడంటే మనం గొర్రెలుగా దేవుని సన్నిధిని ప్రవేశించుటకు ఆయన మందగా మనం ఉండటకు ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. కట్టబడ్డమే కాకుండా ఇదేంటంటే ప్రతిష్ఠించబడింది. ఎవరికి ప్రతిష్ఠితము? దేవునికి ప్రతిష్ఠితము. చెప్పండి. ఆడాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏం చేస్తారంటే దేని డబ్బు దానికి పెడతారు. మా చిన్నప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇదివరకు డ్వాక్రా డబ్బు ఇంట్లో ఉండేది కాదు. ఇప్పుడు డబ్బులకి ఏమని పేరు వచ్చింది? అవి డ్వాక్రా డబ్బులు అంటుకోబాకంటారు. అవి పిల్ల ఫీజు డబ్బులు. అంటే దేనికై ప్రతిష్ఠిస్తున్నాం అనమాట. ఈ ప్రతిష్ఠించబడి అని నీ ఇంట్లోకి రావాలంటే ఎవరు చెయ్యి ఉండాలి? రాబో మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చినటువంటి యేసయ్య చెయ్యి, దేవుని చెయ్యి దాని మీద ఉండాలి. స్తోత్రం. ప్రతిష్ఠించబడి ఎన్నున్నాయి? ఏమండి? ప్రతిష్ఠించబడి ఎన్నున్నాయి మన ఇంట్లో? మనమందరము ప్రతిష్ఠింపబడిన వారిగా ఉండాలి.
స్తుతులు ప్రతిష్ఠింపబడినవిగా ఉండాలి, గర్వంతో ఉండకూడదు. ప్రార్థనలు ప్రతిష్ఠించబడినవిగా ఉండాలి. దేవునికి స్తోత్రిద్దాం, దేవునికి స్తోత్రిద్దాం. అందుకే అంటాడు, గత వారం కూడా చెప్పాను, సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఆకాశం వైపు చేతులు ఎత్తుతాడు. మనం ఏం చేస్తామంటే, ఏంటో ప్రార్థన చేస్తుంటే ఇందాక ఫోన్ వచ్చింది, ఎవరో తెలియలేదు, ముందు చేతులు ఎత్తుతామా, చేయి దాస్తామా? చేయి చాచి ఫోన్ తీసుకొని ఎవరు చేశారో చూసి. నేను ఈ మధ్య ఒకటి నేర్చుకున్నా, బండి మీద వెళ్తున్నా కానీ, గుళ్ళో ఉన్నా కానీ, లేదంటే ఎవరితో మాట్లాడుతున్నా కానీ ఫోన్ వస్తే ఎత్తడం మానేస్తాను. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి కదా, నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి కదా. అందుకైతే వాళ్ళకి సారీ చెప్పొచ్చు, ఫలాని పనిలో ఉన్నామండి అని. ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా వస్తే, ప్రార్థన ప్రతిష్ఠితమైనటువంటిది, గొర్రెల గుమ్మం లాగా. నీవు గొర్రెవి కదా, ప్రతిష్ఠింపడిన వాడవు కదా, ప్రతిష్ఠింపడిన దానివి కదా. దేవుని సన్నిధిని ఎవరు కట్టారంటే నిన్ను దేవుడే. బైబిల్లో మాట ఎక్కడ ఉందంటే, నేను ఈ మాట ఒక్కటి చెప్పి ముగిస్తా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయాన్ని తీయాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి చూడండి, అక్కడ 3వ అధ్యాయంలో ఈ పాటికి మీకు ఆ మాట దొరికేస్తుండాలి. అమ్మా, దానికంటే కూడా ఇంకొక మాట ఉంది అక్కడ. సమస్తమును 4వ వచనములో తిన్నగా ఉంది, సమస్తమును కట్టినవాడు దేవుడే. కట్టడం అంటే అర్థమంట, అక్కడ పుట్నోట్లో ఉంది 5 అని రాసి కింద ఇస్తాడు. స్థాపించిన వాడు, ఏం చెప్పండి, ఏం చెప్పండి, స్థాపించినటువంటి వాడు. కాబట్టి ఆ దేవుని వలన కట్టబడిన వారిగా మనం ఉన్నాము. ఆయన నమ్మకమైనటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు. నీకు ఇవ్వబడినవేవి కూడా మారవు, నీకు ఇవ్వబడిన దీవెన ఎప్పటికి కూడా కొట్టివేయబడదు. ఆయన గొర్రెల ద్వారముగా ఉన్నాడు, గొర్రెల ద్వారమును కట్టినటువంటి వాడు. ఆ గొర్రెల ద్వారం కూడా ప్రవేశించడానికి నిన్ను ప్రతిష్ఠించిన వాడు కూడా ఆయనే. దేవుని కృప మనకి తోడయుండి విత్తబడిన ఈ వాక్యం మన హృదయాల్లో మనకందరికి దీవెనికలుగా దేవుడు కృప చూపును